నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గమైనటువంటి దుండిగల్ గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ గత కొంతకాలంగా ఇక్కడ సీలింగ్ భూములకు సంబంధించినటువంటి ఒక అక్రమ వ్యవహారం వెలుగులోకి రావడం జరిగింది. సో మనం అదే ప్లేస్లో ఉండి మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ దాదాపు 2 చెరువులు కబ్జా అవుతూ ఉన్నాయి. అదేవిధంగా 19 ఎకరాల సీలింగ్ ల్యాండ్ను అప్పనంగా కొంతమంది నిర్మాణ సంస్థలకు అప్పగించడం కావచ్చు, లేదంటే ఆ 100 ఎకరాల్లో జరుగుతున్నటువంటి వెంచర్ ఏదైతే ఉందో ఆ 100 ఎకరాలకు సంబంధించిన వెంచర్లో అటు సీలింగ్ భూమి, అదేవిధంగా ఇటు పట్టా భూమి 2 పక్కపక్కన బిట్లుగా ఉన్న దాన్ని సరి చేసేసి ఇక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఎంఆర్ఓ మల్లయ్య ఆర్డీఓగా ప్రమోషన్ పొంది ఆర్డీఓ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే ముందు దీని అంతటిని కూడా లీగలైజ్ చేసినటువంటి విషయం వెలుగులోకి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా డీటెయిల్గా మనం లోతుగా విత్ ఆధారాలతో సహా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఇది ఒక కుంట, దాదాపు ఇది ఒక 20 ఎకరాలు. ఫస్ట్ అయితే 20 ఎకరాలు ఉండే, ఇప్పుడు దాదాపు పల్లెవని కుంట ఇది. సో ఇది పల్లెవని కుంట. మీరు అక్కడ బ్లూ షీట్స్ కనబడుతున్నాయి కదా, దాని లోపల జమ్మల కుంట అనేది ఉండడం జరిగింది. సో అక్కడ ఆ వెంచర్ లోపలనే షీట్స్ వేసి జమ్మల కుంట దాదాపు 5 నుంచి 6 ఎకరాల జమ్మల కుంట. ఇదేమో 20 ఎకరాలు. ఇప్పుడు మనం నిల్చున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది పల్లెవని కుంట, ఇదేమో 20 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ కుంట. ఇప్పుడు ఈ 2 చెరువులు కూడా కనబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు మేము 2 గంటల నుంచి ఈ చెరువు ఎక్కడ ఉందని వెతుక్కుంటూ వస్తే ఇక్కడ చిన్న కుంటలా కనబడుతూ ఉంది. రేపు మాపో ఈ యొక్క కుంట కూడా కనుమరుగయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇది క్లియర్గా హైడ్రా, అదేవిధంగా హెచ్ఎండిఏ లేక్స్లలో ఉన్నటువంటి చెరువు పేర్లు ఇవన్నీ నేను చెప్పినవి. అందులో మీకు పూర్తి స్థాయి పల్లవని కుంట కానీ జమ్మల కుంట కానీ ఈ 2 కూడా హెచ్ఎండిఏ వెబ్సైట్లో అఫీషియల్గా నమోదు చేయబడ్డటువంటి చెరువులు ఇవి. వీటి విస్తీర్ణం ఎంత, వీటి బఫర్ జోన్ ఎంత, వీటి ఎఫ్టీఎల్ ఎంత అనేది క్లియర్గా కూడా ఇందులో ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఈ 2 కుంటలను కూడా కబ్జాలు చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున 100 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్న విషయం చూస్తూ ఉన్నాం. కేవలం మనం అనుకుంటా ఉన్నాం 19 ఎకరాల భూమి ఏదైతే సీలింగ్ భూమి అవుతుందో ఇది అప్పనంగా కట్టబెట్టారు ఆ ప్రణీత్ అనేటువంటి ఒక నిర్మాణ సంస్థకు అని చెప్పేసి అంటా ఉన్నప్పటికీ కూడా అసలు ఆ 100 ఎకరాల వెంచర్లో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టుగా వెల్లోకి వస్తుంది. దాదాపు 2,000 కోట్ల రూపాయలకు పైగా భూ కుంభకోణం. ఇది చిన్నది కాదు, పెద్దది కాదు. ఇది ఇప్పటి నుంచి కాదు, 2019 కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీన్ని వ్యక్తిగతంగా ఆయనే మానిటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సర్వే హద్దులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిగా మార్చి అఫీషియల్ చేసినటువంటి విషయం వెలుగుకి రావడం జరిగింది. దీని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకో అవసరం అయితే ఉంది. దీని సర్వే నెంబర్లు ఒకసారి క్లియర్గా మీకు చెప్తా. 14 సర్వే నెంబర్లు 322, 323, 324, 325, 326, 327. వీటితో పాటు 359, 360, 361, 362. అంతేకాకుండా 423, 424, 425, 426. ఇది దుండిగల్ గ్రామాల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లో గతంలో 184 ఎకరాల భూమి ఉండే. 184 భూమిలో 1973 ఏదైతే సీలింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఈ 184 ఎకరాలలో 102 ఎకరాలేమో ప్రైవేట్ పట్టాగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పట్టాదారునడో ఆయనకి ఇవ్వడం జరిగింది. మిగతా 84 ఎకరాలను ప్రభుత్వం సీలింగ్ కింద ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సో ఇక్కడే అసలు మతలబు ఉంది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామక్రమంలో బిట్లుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, అదేవిధంగా పట్టా భూమి, అటు ప్రభుత్వ భూమి, పట్టా భూమి ఈ 2 కలిపి మొత్తానికైతే మార్పులు చేసి చేర్పులు చేసి అటు చెరువులను కబ్జా చేసిరు. మధ్యలో ఓఆర్ వస్తే ఓఆర్ఆర్ భూమిని కూడా లెక్కలోకి తీసుకోకుండా ఇటు ప్రభుత్వ భూమిని 84 ఎకరాల దాన్ని 62 ఎకరాలు చేయడం, అదేవిధంగా 102 ఎకరాలు ఉన్నటువంటి ప్రైవేట్ భూమిని అవుతుందో దాన్ని 100 ఎకరాల ఉన్నటువంటి ప్రైవేట్ భూమి అవుతుందో దానికి ఇంకొక ఎకరం కలిపి ఇవ్వడం, ఇవన్నీ కూడా అక్రమాలు పెద్ద ఎత్తున జరిగినాయి. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఆకుల సతీష్ గారు ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా దీనిపైన పోరాడుతూ ఉన్నారు. సో వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుని ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. అసలు ఈ భూములకు సంబంధించినటువంటి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంటే ఎన్ని సర్వే, దాదాపు 14 సర్వే నెంబర్లు అంటున్నారు, 180 భూమి అంటున్నారు కదా, అసలు ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయో కొంచెం క్లియర్గా డీటెయిల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తామన్నా. మీరు ఏదైతే చెప్పిల్లో అది వాస్తవంగా 1973 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అంజయ్ అనే వ్యక్తికి సంబంధించి ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద 102 ఎకరాలు అతనికి వచ్చింది. ప్రతి సర్వే నెంబర్లో 14 సర్వే నెంబర్లో సగం భూమి అతనికి, సగం భూమి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద 84 ఎకరాలు ప్రభుత్వానికి వచ్చింది. అవి కూడా మ్యాప్లు చూపిస్తాను. ఇది హెచ్ఎండికి సంబంధించిన
ఏదైతే ఇప్పుడు ఈ 14 సర్వే నెంబర్లు హెచ్ఎండిఏ సర్వే నెంబర్లు అన్నాయి ఇవి. ఈ మార్క్ చేసిన అన్ని కూడా ఇప్పుడు మనం పల్లె అనుకుంటా కన్నాం. ఇదంతా కూడా అవుటర్ రింగ్ రోడ్ కింద 423 తర్వాత 456 ఇట్లా ఈ సర్వే నెంబర్లు 425 325 ఇట్లా పోయినాయి. ఇదంతా కూడా ఇప్పుడు ఈ బిల్ట్ను మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే ప్రణీత్ కన్స్ట్రక్షన్ వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 2019లో కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మల్లయ్య ఎంఆర్ఓ దుండిగల్ ఎంఆర్ఓ ఉండే ఆ ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఏదైతే కేటీఆర్ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా ప్రణీత్తోని ఒక కుమ్మక్క అయిపోయి ప్రణీత్ వాళ్ళు ఏదైతే ఎన్ఆర్ఐలు 4 ఉంటారు, పరమేశ్వరరావు, త్రిలోకరావు ఇంకా 2 మొత్తం 4 ఎన్ఆర్ఐలకు సంబంధించిన భూమిని 1994 ఏదైతే అంజయ్య దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళు కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్నాక ఈ విధంగా బాక్సులుగా ఏదైతే ఉందో కొనుక్కున్నప్పుడు దీనికి సంబంధించిన ఈ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుందా, ఈ మ్యాపులలో ఈ బ్లాక్ కలర్ ఉన్నాయన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినాయి, ఈ రెడ్ కలర్ ఉన్నాయన్నీ కూడా ప్రభుత్వానికి చెందినవి. ఈ విధంగా ఎప్పుడైతే 2019 దాకా ఇదే విధంగా ఉండే. ఈ బ్లాక్ కలర్లో ఉన్నాయన్నీ కూడా ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళు 101 ఎకరాన్ని కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్నాక 2019లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఈ భూమిని అంతా కూడా ఇలా ఉంటే వెంచర్ చేయడానికి కుదరదు కాబట్టి ప్రణీత్ వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధుల సహకారంతో కేసీఆర్ ఆదేశాల మేరకి ఇక్కడ ఎంఆర్ఓ ఉన్న మల్లయ్య దీనిపైన ఒక ప్రపోజల్ ఇండెక్స్లో ఇది ప్రతి సర్వే నెంబర్లో ప్రభుత్వం ఎంత ప్రైవేట్ ఎంత. ప్రభుత్వానికి 84 ఎకరాలు, ప్రైవేట్ వ్యక్తిది 100 ఎకరాలు. ఇందులో అవుటర్ రింగ్ రోడ్ కింద ఎంత పోయింది, గ్రామ పంచాయతీ రోడ్లు ఎంత పోయింది క్లియర్గా మెన్షన్ చేసిళ్ళు. మొత్తం కూడా 184 ఎకరాలు రావాలి ఇది మొత్తం కలిపి. అందులో అవుటర్ రింగ్ రోడ్ కింద ఎంత పోయింది, గ్రామ పంచాయతీ రోడ్ల కింద ఎంత పోయింది, ఇవన్నీ కూడా వీళ్ళకు ఎవరిది ఎంత పోయింది అనేది క్లియర్గా మెన్షన్ చేసుకొచ్చిళ్ళు. ఏదైతే ఈ విధంగా మెన్షన్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఇది 2019 బిఫోర్ ఏదైతే ఎలినేషన్ బాగా ఏదైతే ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమికి ఎక్స్చేంజ్ చేసే ఏదైతే కుంభకోణం తెరలేపులో అప్పుడున్న ప్రపోజల్. దీన్ని ఏంటంటే 2019లో మల్లయ్య ఇతనే మొత్తానికి ఈ ప్రభుత్వ భూమిని సీలింగ్ భూమిని ప్రణీత్ కన్స్ట్రక్షన్కు బీఆర్ఎస్ అధినేతల సలహా మేరకు దీన్ని కుంభకోణానికి తెరదీపడానికి ఇతనే స్టార్ట్ చేసిండు. 2019లో స్టార్ట్ చేసి ఈయన మొట్టమొదట 2 ప్రపోజల్ పెట్టిండు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ల్యాండ్ ఎక్స్చేంజ్ కింద. ఇది చూడండి ప్రపోజల్ 1A ల్యాండ్ ఎలినేషన్. చూడండి ఇక్కడ ఫస్ట్ మ్యాప్కు దీనికి చూస్తే మొత్తం కూడా ప్రైవేట్కి ఇచ్చిండు. ఇటు అవుటర్ రింగ్ రోడ్ యువతల మొత్తం ప్రైవేట్కి ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ల పక్కన ప్రభుత్వానికి అవుటర్ రింగ్ రోడ్డు భూమిని కూడా ప్రభుత్వ ఖాతాలో వేసి చూపించాడు. ఈ ప్రపోజల్ 1Aలో ప్రైవేట్ వ్యక్తికి 100 ఎకరాలు, ప్రభుత్వానికి 63 ఎకరాలు, 84 63 అయింది. మొత్తం ఇక్కడ 19.5 ఎకరాలు ప్రభుత్వ భూమిలోకి అవుటర్ రింగ్ రోడ్డు, గ్రామ పంచాయతీ రోడ్లు ఇంకా మిగతా ఏది కోల్పోయినా కూడా సర్వీస్ రోడ్ అంతా కూడా ప్రభుత్వ ఖాతాలు వేసి మొత్తం ప్రభుత్వంకి ప్రైవేటు భూమికో 100 ఎకరాలు ఉంచిళ్ళు 101 ఎకరంలో. ప్రైవేటు వ్యక్తులు ఏదైతే ప్రైవేటు వ్యక్తులు 100 ఎకరాలు ఉంచి ప్రభుత్వాన్ని 84ది 62 ఎకరాలుగా చేసి ఒక ప్రపోజల్ తయారు చేసిళ్ళు. వీళ్ళు చూడండి ఎంత దుర్మార్గంగా అంటే ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం గుంట భూమి కూడా ప్రభుత్వాన్ని సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఒప్పుకున్న వాళ్ళు 84 ఎకరాలకు ఒప్పుకున్నారు. ఇది ప్రపోజల్ 2A. ఇందులో ఏందనంటే ఇటు మొత్తం కూడా అవుటర్ రింగ్ రోడ్ యువతల మొత్తం కూడా ప్రభుత్వానికి ప్రైవేట్కి చేసిళ్ళు. ఒక సర్వే నెంబర్ 362 ఇప్పుడు కూడా దానికి కూడా ఫెన్సింగ్ వేసుకున్నారు. ఇది ఇచ్చి అవుటర్ రింగ్ రోడ్ అవతల డబుల్ బెడ్రూమ్లు కలుపుకొని ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఒక ప్రపోజల్ తయారు చేసిళ్ళు. ఇదే ప్రపోజల్ను యాక్సెప్ట్ చేసిళ్ళు. ఏదైతే 2019లో ఈ మల్లయ్య ఈ ప్రపోజల్ రెడీ చేసి ఏదైతే ప్రపోజల్ 1A ప్రపోజల్ 2A అని ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని ఏదైతే ప్రణీత్ కన్స్ట్రక్షన్కి ఏదైతే ఉందో వాళ్ళకి అప్పనంగా ప్రపోజల్ రెడీ చేసి 2019లో ఎంఆర్ఓ ఉన్నప్పుడు పంపించాడు. ఇక మళ్ళీ చూడండి దీంట్లో ఏదైతే పంపించిన దాంట్లో ఎవరెవరంటే ఎంఆర్ఓ భూపాల్ 2021లో దీనికి సంబంధించిన ప్రొసీడింగ్ అంతా రెడీ చేసాడు. 2023లో పద్మప్రియ అని ఉంది, ఆవిడ చివరి అధికారిగా ఉన్నప్పుడు దీని ప్రపోజల్ అంతా కూడా రెడీ చేసి 2023 మార్చిలో మల్లయ్య
ల్యాండ్ ట్రిబ్యునల్కు ప్రొసీడింగ్ ఏదైతే వాళ్ళు ప్రభుత్వ భూమిని తీసుకొని ప్రభుత్వము ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చి ప్రైవేట్ దగ్గర నుంచి తీసుకోవాలిగా, మరి ఎంత ఇచ్చిల్లో అంత ఆ 19 ఎకరాలు మాత్రం జీరో ఇక తీసుకొని 2023లో మళ్ళీ ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేస్తే మరి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2023 అక్టోబర్ నవంబర్ ఎలక్షన్ తర్వాత అక్టోబర్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చూడండి ఏదైతే ఏజీపీఐ చేసుకున్నాడో ప్రణీత్ వాళ్ళు ఎన్ఆర్ఐలతో వాళ్ళు ఈ 2023లో ల్యాండ్ ఎక్స్చేంజ్ వీళ్ళకు ప్రభుత్వంది మొత్తం కూడా అంతా ఏదైతే కోల్పోతున్నారో చెరువులు తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు గ్రామ పంచాయతీ రోడ్డు కోల్పోతున్నారో అదంతా ప్రభుత్వ ఖాతంలో వేసుకొని వీళ్ళకి 20 ఎకరాలు లబ్ధి చేస్తూ మొత్తం ప్రొసీడింగ్ అంతా ఎప్పుడైతే ఇచ్చారో 2023లో ప్రభుత్వం మారినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గౌతమ్ అని అప్పుడు కలెక్టర్గా ఉండే ఆయన దీన్ని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ప్రణీత్ వాళ్ళు ఉన్నారో ఎన్ఆర్ఐ వాళ్ళు మేము రిజిస్ట్రేషన్ చేయడానికి ఒప్పుకోవాలంటే వారిపైన కూడా ప్రణీత్ వాళ్ళు పోలీస్ స్టేషన్ దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇది ప్రొహిబిటెడ్ లిస్టులోకి పెట్టడం జరిగింది. చూడండి క్లియర్గా గౌతమ్ గారు సంతకం చేసి దీన్ని ప్రొహిబిటెడ్లో పెట్టడం జరిగింది. మొత్తం ఇవన్నీ 14 సర్వే నెంబర్ ఇవన్నీ చూడండి. ఇది గౌతమ్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ఇచ్చి ఈ ల్యాండ్ ఎక్స్చేంజ్కి మేము అప్పుడు మేలో కంప్లైంట్ చేసినాం 2025 మేలో కంప్లైంట్ చేస్తే అప్పుడు ప్రొహిబిటెడ్లో పెట్టడం జరిగింది. మొత్తం కూడా అన్ని సర్వే నెంబర్లు మొత్తం 184 ఎకరాలు ప్రొహిబిటెడ్లో పెట్టిల్లు గౌతమ్ గారు ప్రైవేట్ భూమి. ఎందుకంటే ఎలినేషన్ ఏదైతే ల్యాండ్ ఎక్స్చేంజ్ అనేది ఇది రూల్స్కు వ్యతిరేకంగా జరిగింది, ఎక్కడ జరగదు, అట్లా జరిగే అవకాశం లేదు. ఎట్లా జరుగుతుంది అంటే ఎవరైతే అసైన్ అంజయ్ ఉన్నాడో ఆయన అమ్ముకోకుండా ఆయనకు అడిగితే అవకాశం ఉంటుంది. అతను అమ్ముకున్నాక కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే పరమేశ్వర్ వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం ఎట్లా ఒప్పుకుంటుంది? రెండవది బిజినెస్ కోసం ఎట్లా ఇస్తారు? మూడవది చెరువులు ఉన్నాయి మరి ఎట్లా ఒప్పుకుంటారు? ఈ విధంగా ప్రొహిబిటెడ్లో గౌతమ్ గారు అప్పుడు కలెక్టర్గా ఉండే ఇంతకుముందు కలెక్టర్ వారు ప్రొహిబిటెడ్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి ఏదైతే వీళ్ళ భూమి పోతుందో 3 సర్వే నెంబర్ల అది కూడా నోటిఫికేషన్ చేయడం జరిగింది. అది కూడా ఉన్నది. మరి ఆ కంపన్సేషన్ వచ్చినాక ఔటర్ రింగ్ రోడ్ కింద క్లియర్గా పోతున్నది అన్నట్టు ఇక్కడ క్లియర్గా చూపించారు. సర్వే నెంబర్ 424, 425, 423 ఈ సర్వే నెంబర్ కాకుండా 459లో కూడా వీళ్ళది పోతున్నట్టుగా క్లియర్గా చూపించింది. మరి చూపించినప్పుడు మళ్ళీ ల్యాండ్ ఎక్స్చేంజ్ కింద ఈ భూమిని ఎందుకు డిడక్ట్ చేయలేదని అడుగుతున్నాం. 559, 560 పరమేశ్వర్ 19 ఎకరాల ఔటర్ రింగ్ రోడ్ కింద వీళ్ళకి క్లియర్గా పోతుంది. అది మ్యాప్లో క్లియర్గా ఉంది. అది రక్షించలు గ్రామ పంచాయతీ రోడ్ల కింద పోయే భూమిని కూడా వాళ్ళ కింద వచ్చే పాటలలో పోయేదాన్ని కూడా రక్షించడం జరిగింది. ఈ విధంగా రక్షించి 2025లో అక్టోబర్లో ఎవరైతే గౌతమ్ ప్రొహిబిటెడ్లో పెట్టిండో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు హైడ్రాను పెట్టి మేము ప్రభుత్వ భూములను రక్షిస్తున్నాం, చెరువులను రక్షిస్తున్నాం, రోడ్లను రక్షిస్తున్నాం, అక్రమార్కులకు ప్రభుత్వ భూమి గజం కూడా పోనీయమని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ఏదైతే మొదలుపెట్టిన యజ్ఞం ఉందో దాన్ని ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మను చౌదరి అనే వ్యక్తి ఇప్పుడు కొత్తగా ప్రొసీడింగ్ ఇచ్చి ప్రొహిబిటెడ్లోకి వెళ్ళి తీసి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మేము మే నెలలో ఫెన్సింగ్ వేయంగానే ఇలా ప్రభుత్వ భూమి ఉంది, ఏ ల్యాండ్ ఎక్స్చేంజ్ ఎట్లా ఒప్పుకుంటారు, చట్ట విరుద్ధము, ఏదైతే దీన్ని కుదరదు, కంపల్సరిగా ఫెన్సింగ్ తీసేయాలని మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ఇగో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినాం. ఏదైతే ఎప్పుడు మే 26 రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా హైడ్రా కూడా మేము హైడ్రా కూడా ఎప్పుడు ఫిర్యాదు చేసినాం 10th మంత్ ఆగస్టు 2025లో హైడ్రా కూడా ఫిర్యాదు చేసినాం. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన సీలింగ్ భూమి ఉందో 84 ఎకరాలను గుర్తించి మొత్తం ఫెన్సింగ్ వేయండి, ఈరోజు ప్రణీత్ దాన్ని కబ్జా పెట్టే అవకాశం ఉంది, చెరువులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయని మేము ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోలేదు. కానీ ప్రణీత్ వెంచర్ కోసం ఈరోజు మొత్తం ల్యాండ్ ఎక్స్చేంజ్ని వాళ్ళ ఒక్క గుంట కూడా భూమి పోకుండా 101 ఎకరం యాసిడ్గా ఉండే విధంగా చూసి ప్రభుత్వము పాపం వాళ్ళకి ప్రణీతుల కష్టాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము ఔటర్ రింగ్ రోడ్కి పోయిన భూమి, చెరువుల కిందకి పోయిన భూములను ప్రభుత్వం భరించి వారికి లాభం చేకూర్చి ఈరోజు సీలింగ్ ఏదైతే ప్రొహిబిటెడ్ లిస్టులకు వెళ్ళి ఇప్పుడు ఉన్న ప్రస్తుత కలెక్టర్ మరి ఎందుకు ఎత్తేస్తాడో, ఏ ప్రభుత్వం ప్రెజర్ ఉందో, మరి ఏ మంత్రి ప్రెజర్ చేస్తున్నాడో తెలియదు. కానీ ఈరోజు వారికి లైన్ క్లియర్ అయింది. 2000 కోట్లకు సంబంధించిన కుంభకోణం 184 ఎకరాల పైన విచారణ జరపాలి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద వచ్చిన దాన్ని అమ్ముకున్నాక మళ్ళా కొనుక్కున్న వ్యక్తి మళ్ళీ నాకు
దీన్ని ఎక్స్చేంజ్ చేయండి అని రీలొకేటింగ్ చేయండి అనే దాన్ని ఎందుకు ఒప్పుకున్నది ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వం ఓ భూ కుంభకాన్ని తెరలేపితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు క్లియర్ చేసింది అనేది విచారణ జరపాలి. అదేవిధంగా చెరువులు, నాలాలు, అదేవిధంగా రోడ్లు కబ్జా చేసుకుని ఈరోజు ఫెన్సింగ్ చేస్తే ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? 4వ పాయింట్, ఈ విధంగా ఎక్స్చేంజ్ చేసినప్పుడు అదే విధంగా ఏదైతే కోల్పోతుందో ప్రభుత్వం అంతే భూమి ఎందుకు తీసుకోకుండా వారికి ఫేవర్ చేసినా ఎవరైతే అధికారి ఉన్నారో మల్లయ్య ఇందులో మెయిన్ కల్పిస్తూ, అదేవిధంగా ఏవైతే భూపాలు, పద్మప్రియ వాళ్ళపైన కూడా విచారణపరంగా చట్టపరంగా చర్య జరిపి డిపార్ట్మెంటల్ వారిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ కల్పిస్ట్ ఏదైతుందో కేసీఆర్, కేటీఆర్, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ 100 కోట్లు చేజిక్కించుకోవడానికి ఈ ప్రాజెక్టుకు అనుకోండి మొత్తం దీన్ని రెగ్యులరైజ్ చేసారు కాబట్టి దానిపైన కూడా విచారణ జరపాలి. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కలెక్టర్ ప్రోబిటర్లకు వెళ్ళి వాళ్ళ కన్స్ట్రక్షన్కు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిండో మను చౌదరి పైన కూడా విచారణ జరపాలి. మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తాం, పెద్దలకు మాత్రం ఇంత దారుణంగా గత ప్రభుత్వం చేస్తే నీ ప్రభుత్వం కార్పెట్ వరుస్తుంది, ఇది న్యాయమేనా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. హైడ్రా కమిషనర్ కూడా మీ ఫిర్యాదు చేసిన ఇన్ని రోజులైనా కూడా ఎందుకు చర్యలు తీసుకుంటాం? మరి చెరువులు ఉన్నాయి, ప్రభుత్వ భూమి ఈరోజు అప్పనంగా చేజిక్కించుకుంటున్నారు, మరి వారిపైన చర్యలు ఎందుకు తీసుకోరా అని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. 2000 కోట్ల కుంభకోణం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కనిపిస్తున్నది. ఈ మొత్తం చట్టం ఏదైతే 184 ఎకరాల పైన విచారణ జరిగితే 2000 కోట్లది వస్తుంది. ఏదైతే అప్పనంగా అప్పచెప్పిన 20 ఎకరాలు దాదాపు 100 ఏదైతే 1000 కోట్లకు సంబంధించి 700 నుండి 800 కోట్లు 20 ఎకరాలు ఈరోజు అప్పనంగా ఆక్రమించుకొని చేశారు. అదేవిధంగా చెరువులు కూడా వాళ్ళ కిందనే ఈరోజు యజమాన్య హక్కులు కల్పించారు. ఇది పల్లెవోనికుంటాన 19 ఎకరాలు ఉంటుంది, జమ్మలకుంట అని అది 6 ఎకరాలు ఉంటుంది అన్న ఫెన్సింగ్ బ్లూ షీట్. మరి చెరువు ఉన్నా కూడా బ్లూ షీట్ వేసుకున్నారంటే ఇంకేం చెప్పాలి? అక్కడ సీలింగ్ భూమి ఉంది 361, అది కూడా స్టార్టింగ్లో ఫెన్సింగ్ వేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రణీత్ బోర్డు పెట్టుకోకుండా మళ్ళీ ఎవరికో డెవలప్మెంట్కి ఇచ్చుకుంటూ వస్తుంది. కల్పవృక్ష అని చిన్నగా 6 ఎకరాలు 7 ఎకరాలు ఇట్లా ఇచ్చుకుంటా ఏదైతే ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఈ డ్రామాలన్నీ ఆడుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రణీత్ కన్స్ట్రక్షన్ పైన చర్యలు తీసుకోవాలి. ప్రణీత్ కన్స్ట్రక్షన్ ఇంకా డిస్ప్యూట్ పోలీస్ కేసు నడుస్తుంది, ఏజీపీ చేసిళ్ళు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి. మరి వీళ్ళు ప్రోబిటర్లకి ఎట్లా తీసిలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కాన్స్పిరసీ పైన రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ 2000 కోట్ల 184 ఎకరాల కుంభకోణం పైన విచారణకు ఆదేశించాలి. లేకపోతే ఈ విచారణకు ఆదేశించకుండా ఇప్పటికే నువ్వు సపోర్ట్ చేసినావు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా ప్రభుత్వ భూమిని, సీలింగ్ భూమిని దోచేయడానికి ప్రొసీడింగ్ ఇస్తే మీ అధికారులు ఈరోజు ఏదైతే తలుపులు తెరిచి నువ్వు కట్టుకపోనాయన చెరువులు, సీలింగ్ భూమిని అంతా నీకు చేస్తున్నావని ఈరోజు ప్రోబిటర్లకి వెళ్ళి తీసిల్లంటే ఇక నువ్వు సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి. ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేస్తే నువ్వు సహకరిస్తున్నావు. ఇక ఇంతకంటే ఏం కనిపిస్తుంది? మేము ఫిర్యాదులు చేసినాం, 4 నెలల నుండి తిరుగుతున్నాం దీనిపైన, ఇంతవరకు చర్యలు లేవు. మరి ఏమని చెప్పాలి? హైడ్రా కమిషనర్ చూస్తే ఇంతవరకు ఫిర్యాదు చేసిన చర్యలు లేవు, విచారణ లేదు, చర్యలు లేవు. ఈ విధంగా గత బీఆర్ఎస్ స్టార్ట్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్లియర్ చేసింది. మరి చెరువులు, ప్రభుత్వ భూములు, రోడ్ల కబ్జాలకి ఎవరు బాధ్యులో చెప్పమని అడుగుతున్నాం. దీని వెనకాల పొలిటికల్ హస్తం ఉండే అవకాశం ఉంటుంది కదా మీకు? అంటే ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఏమో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తి, ఎమ్మెల్సీ ఏమో బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి. మరి ఎవరు దీని వెనకాల ఎవరు ఉండే అవకాశం ఉంది? మీకు అనుమానం ఉందా? ఇప్పుడు అప్పుడైతే క్లియర్గా తెలుసు అన్న, కేసీఆర్ గారు పర్సనల్గా పిలిచి ఇప్పించిళ్ళు కాబట్టి ఫైలు అధికారులు క్లియర్ చేసిళ్ళు. అంటే 4 సంవత్సరాలు పట్టింది ప్రొసీడింగ్. 2019 స్టార్ట్ అయితే 23లో ఫైనల్ ప్రొసీడింగ్ ఏదో ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళి వచ్చే వరకు 4 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు 4 సంవత్సరాలు తీసుకుంటే వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు 6 నెలలను క్లియర్ చేసిళ్ళు. అంటే కాంగ్రెస్లో ఎంత పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయితే మినిస్టర్స్ ఎన్నుకుండి నడిపిస్తున్నారని నాకు ఉన్న సమాచారం, అనుమానం కూడా. ఎందుకంటే ఆ స్థాయిలో లేకపోతే బీఆర్ఎస్ టైంలో 4 సంవత్సరాలు పడితే 6 నెలలనే మేము ఫిర్యాదులు చేస్తున్నాం. ఒకవైపు ఇది తప్పు, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ప్రజలకు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు పక్కనే కట్టిల్లు, అందులో కూడా కొంత సర్వే నెంబర్, ఈ సర్వే నెంబర్లో ప్రభుత్వం ఉంది. మరి అట్నే కట్టిస్తే ప్రజలు లాభపడతారుగా. మరి ఈ చెరువుల పరిస్థితి ఏంది? వీటిని ఎవడు రక్షిస్తాడు? వాళ్ళ వెంచర్లో పోయినాక మరో ప్రణీత్ గ్రోవ్ లాగా అయిపోతాయి ఈ చెరువులు కూడా. దీని వెనక ఏంటంటే మినిస్టర్లు పెద్ద, ఇప్పుడు కలెక్టరు ప్రొసీడింగ్ ఇచ్చిందంటే ఉత్తగానే ఇయ్యాడు. ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ మినిస్టర్ని అడగకుండా అయితే ఇవ్వరు. రెవెన్యూ మినిస్టర్కి జరగకుండా తెలియకుండా జరిగిందనేది ఇందులో ఆశ్చర్యం లేదు. రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయిందా లేదో తెలియదు కానీ మరి డిప్యూటీ సీఎం అయిందా, రెవెన్యూ మినిస్టర్ అయిందా అనేది ప్రభుత్వం విచారణ జరిపి తేల్చాలి. మిగతా సర్వే నెంబర్ల మీద ఇప్పుడు విచారణ జరుపుతున్నారు కదా, ఐడిపిఎల్ ల్యాండ్స్ మీద. మరి 184 ఎకరాల ఈ సీలింగ్ భూమి మీద విచారణ జరపమని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ జరుగుతున్నటువంటి భూ దందా ఏదైతే ఉందో, ఇప్పుడు చూడండి, ఇది పల్లెవనుకుంట
ఇక్కడ నుంచి ఒక తూము ద్వారా అక్కడ జమ్మలకుంట అనేటువంటి ఆ బ్లూ షీట్స్ వెనకాల ఏదైతుందో జమ్మలకుంట ఉంటుంది. అది కూడా ఒక 6 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ 6 ఎకరాలు అసలు జమ్మలకుంట లేకుండా వేసిపోయి ఇక్కడ నాకు కొంత నీళ్లు ఉన్నాయి, ఆ తిరంగా ఇక్కడ మాకు నీళ్లు కనబడ్డాయి. కానీ అక్కడైతే కనీసం ఆ చెరువు జమ్మలకుంట చెరువు ఏదైతుందో అది లేనట్టు పరిస్థితి కనబడుతుంది. తూము కూడా మధ్యలో తూము ఉంటుంది, ఆ తూమును కూడా క్లోజ్ చేసినట్టుగా మేము ఆల్రెడీ ఆ విజువల్స్లో మీకు కనిపిస్తుంది. ఆ తూము కూడా లేకుండా చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇది ఈ 2 చెరువులకు సంబంధించినటువంటి ఒక కబ్జాలు అయితే బలంగా జరుగుతున్నట్టు మాకైతే కనిపిస్తూ ఉంది ఇక్కడ. అంతేకాకుండా ఈ 2 అక్రమాలు ఏం జరుగుతున్నాయి, ఇటు బాక్సులుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమి పట్టా భూమిని సక్రమంగా చేసుకొని ఇటు ఓఆర్ఆర్లో పోయినటువంటి భూమినేమో ప్రభుత్వ భూమిగా చూపించి వీళ్ళ భూములలో మాత్రం ఓఆర్ఆర్ భూములు పోలేని చెప్పేసి చాలా స్పష్టంగా క్లెయిమ్ చేస్తూ ఆ 19 ఎకరాల భూమిని కూడా ఈరోజు ప్రైవేట్ భూమిగా చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనబడుతూ ఉన్నాయి, దాని పక్క అది అంతా కూడా ప్రభుత్వ భూమిలో ఉంది. దాన్ని ఆనుకొని ప్రభుత్వ భూమి ఉండి అక్కడ కూడా కొన్ని అక్రమాలు జరిగినట్టుగా ఈ ప్రణీత్ కన్స్ట్రక్షన్ వాళ్ళే కొంత అక్రమాలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇట్లా ఇన్ని రకాలకు సంబంధించినటువంటి అక్రమాలు జరుగుతూ ఉంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో అఫీషియల్గా దీనికి పర్మిషన్ ఇస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఏది దాన్ని ఏ లిస్టులో పెట్టినది ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టి నిషేధ జాబితాలో పెట్టేసి ప్రస్తుతం ఏమో మళ్ళీ దాన్ని నిషేధ జాబితా తీసేసి వాళ్ళు అఫీషియల్గా కట్టుకోండి అని చెప్పేసి కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీని వెనకాల ఖచ్చితంగా ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన అక్రమాలతో పాటు వాళ్ళ అక్రమాలని వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, అది రెవెన్యూ మినిస్టర్ తెలియకుండా అయితే జరిగే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆయనే డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆయన డిపార్ట్మెంట్లో ఉండే అవకాశం అయితే ఉంది. సో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ గతంలో ఉండే, మరి ఆయన ఉన్నప్పుడు హయాంలో జరిగిందా లేకపోతే ఆయన పోయిన తర్వాత జరిగిందా, ఇవన్నీ కూడా విచారించాలని చెప్పేసి కూడా ఈరోజు ఆకుల సతీష్ గారు చెప్తున్నటువంటి విషయం అయితే చూస్తూ ఉన్నాం. సో ఇది మొత్తానికి అయితే ఇక 2 చెరువులను అయితే హైడ్రా పరిరక్షించాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రధానంగా డిమాండ్ వెళ్తుంది. అదేవిధంగా ప్రభుత్వ భూమి 2 అదే చెరువును కాపాడాలని అలా డిమాండ్ చేస్తాం. 2 చెరువులు, అటు జమ్మలకుంట చెరువు కావచ్చు, ఇటు పల్లవనికుంట చెరువు కావచ్చు, ఈ 2 చెరువులను కూడా కాపాడాలని చెప్పేసి ఒక డిమాండ్ వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎక్కడైతే దాదాపు 184 ఎకరాల్లో అక్రమాలు జరిగినాయో ఆ అక్రమాలపైన ఇమీడియట్గా విచారణ జరపాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రజా సంఘాల నుంచి కావచ్చు, నాయకుల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే వినిపిస్తున్న విషయం అయితే చూస్తూ ఉన్నాం. ఇంకా మేము లోపల ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తే లోపల ఏముంది ఏంటో చూసే ప్రయత్నం అయితే చేస్తాం. ఇది మొత్తానికైతే దుండిగల్ సంబంధించినటువంటి దాదాపు 2000 కోట్లకు పైగా భూ కుంభకోణం. ఇది దాదాపు 184 ఎకరాలకు సంబంధించినటువంటి భూ కుంభకోణం. దీని వెనకాల కేసీఆర్ గతంలో ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి బడా నేత ఎవరనేది కూడా విచారణలో తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఇది పరిస్థితి. చూస్తూ ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.